హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పచ్చ మీడియా అండ్ పచ్చ బ్యాచ్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసి ఒక విషయాన్ని పెద్దది చేస్తారు, లేకపోతే ఒక విషయాన్ని భూతద్దంలో చూపించి వ్యక్తిత్వ హననాలు చేస్తారనడానికి చక్కటి ఉదాహరణ కాదంబరి జత్వాని కేసు అండి. నిన్న మనం సండే ఈజ్ ఎ ఫండే అని చేసాం, అందరికీ నచ్చింది. మనము ఎప్పుడైనా కానీ పచ్చ మీడియా వాళ్ళు చేస్తున్న దురాగతాలని మనం ఎండగడుతూనే ఉంటాము. అందులో భాగంగా వాళ్ళే ఫండ్ జనరేట్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి డీప్గా ఆలోచిస్తే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తలుచుకుంటేనే బాధేస్తుందండి. అంటే మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులకో, లేకపోతే పబ్లిక్ సర్వెంట్స్కో, లేకపోతే లైమ్ లైట్లో ఉన్న వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయడానికి ఎంతగా పకడ్బందీగా ప్లాన్ వేస్తారో అన్నదానికి కాదంబరి జత్వాని కేసు ఒక తార్కాణం, ఒక కనువిప్పు కూడా అందరికీ. ఒక చిన్న కేసు అండి ఇది. నేను చిన్న కేసు ఎందుకంటున్నానంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది. అసలు దీనికి రాజకీయాలకు సంబంధమే లేదు. కానీ ఎలా మసిబూసి మారేడుకాయ చేసి ఒక రాష్ట్రంలోనే ఇంకా దీనికంటే పెద్ద సమస్య లేదు అని తెలుగుదేశం వాళ్ళు కానీ, లేకపోతే పచ్చ మీడియా వాళ్ళు కానీ సృష్టించే ప్రయత్నం చేసినారంటే, ఇక్కడ బాధేసే విషయం ఏంటంటే అండి, ఒక వ్యక్తిని మనం ఏదైనా అనాలంటే 1కి 10 సార్లు ఆలోచించి రూఢి చేసుకొని మనం మాట్లాడాలి. కానీ ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎలా ఆర్గనైజ్డ్గా ఇది చేశారో ఒక 2 చిన్న వీడియోలు చూపిస్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఎవరి మీదైనా కక్ష తీర్చుకోవడానికి ఒక పథకాన్ని రచిస్తారు. ఏ విషయంలో వీళ్ళపై మనం కక్ష తీర్చుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ఆ పోలీసు ఉన్నతాధికారులు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళను మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం మెయిన్ కాన్సెప్ట్. కానీ దానికి ఏ విధంగా మనం పథక రచన చేయాలి, ఏ ఇష్యూలో వాళ్ళని లాగాలి, ఎందుకు లాగాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని ఎవరో కాదంబరి జత్వాని అండి, ఎవరో అసలు రాష్ట్రానికి సంబంధం లేదు, ఆమె రాష్ట్రంలో ట్యాక్సులు కట్టలేదు, ఆమెకు మన రాష్ట్రానికి ఎటువంటి ఇది లేదు, వచ్చి ఒక చిన్న మొక్క నాటలేదు, ఒక పసిపిల్లాడికి ఏదో సేవ చేయలేదు, లేకపోతే స్కూల్ పిల్లాడికి చదువు చెప్పలేదు. ఆమెకు మన రాష్ట్రానికి సంబంధమే లేదు. ఆమెకు మన రాష్ట్రానికి ఉన్న సంబంధం ఏంటంటే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో వ్యక్తిగతంగా ఏదో ఇష్యూస్ జరిగాయి. నేను దాంట్లో కూడా కాదంబరి జత్వానిది రైటు లేకపోతే రాంగు, కుక్కల విద్యాసాగర్ది రైటు లేకపోతే రాంగ్ అని నేను చెప్పనండి. వాళ్ళ పత్రికలు ఏం రాసాయో తర్వాత నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఒక ప్లాన్డ్గా రాష్ట్ర ప్రజలపైన రుద్దడానికి, అలాగే ఆ ముగ్గురు ఉన్నతాధికారులని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గున్ని గారిని, కాంతి రాణా టాటా గారిని ఎలా బ్యాడ్ బుక్స్లో చూపించాలి, వారి వ్యక్తిత్వ హరణం ఎలా చేయాలన్నది ఎంత ఆర్గనైజ్డ్గా చేశారో చూడండి. ఒక ఇష్యూను పైకి తీస్తారు, ఫస్ట్ వాళ్ళ పచ్చ మీడియాకి ఇస్తారు, వాళ్ళు 2-3 రోజులు ఊదరగొడతారు. కొట్టిన తర్వాత అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మనం చూస్తున్నాం, చూసారా, ఇలా చేశారు అలా చేశారంటారు. ఇంకా తర్వాత వాళ్ళ పెయిడ్ సోషల్ మీడియా ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా ఊదరగొట్టి ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో ముగ్గురు చెడ్డ వ్యక్తులు ఎవరు అంటే వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారంటే, ఒకరు పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు, ఒకరు కాంతి రాణా టాటా గారు, ఒకరు విశాల్ గున్ని గారు అనే విధంగా వారి వ్యక్తిత్వ హరణాన్ని చేస్తారు. ఒకసారి ఫస్ట్ TV5 వాళ్ళు ఎలా జబ్బలు జరుచుకున్నారో ఈ కేసులో చూడండి. ఇప్పుడు అసలు మాట్లాడరు, ఇప్పుడు నోరు తెరవరు, కానీ ఆ రోజు ఎలా జబ్బలు జరుచుకున్నారో ఒకసారి చూడండి. ఫస్ట్ రియాక్షన్ మూర్తి గారు, ఒక నికార్స్ అయిన నిజాయితీ గల జర్నలిస్ట్ ఒక విషయం టేకప్ చేస్తే ఆ ఇష్యూకి నిజంగా ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలుగుతారు అంటే, లీగల్ గా కూడా ఒక ఇష్యూని టేకప్ ఒక రెజల్యూషన్ TV5 చైర్మన్ గారు నాయుడు గారికి, అలాగే TV5 యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. మూర్తి గారు ఏదైతే కంగ్రాచులేషన్స్ మూర్తి గారు అంటే, కంగ్రాచులేషన్స్ నాకు కాదు, మీకు అండ్ మా చైర్మన్ నాయుడు గారికి అంట. సో దీంట్లో చైర్మన్ నాయుడు గారి వ్యక్తిగత అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందన్నది క్లియర్గా మూర్తి గారే చెప్తున్నారు. సో మీడియాకి లీకులు ఇస్తారు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళే మీడియా ట్రయల్ చేస్తారు. ఎవరో చెప్పిండేది అంటే, ఇప్పుడు కాదంబరి జత్వాని ఆమెకు నచ్చినట్టు ఆమె చెప్పుకుంటుంది, ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్తారు, విద్యాసాగర్ ఆయనకు నచ్చినట్టు ఆయన చెప్తారు. ఇక్కడ మనం కేసు తేలేంత వరకు ఎవరిది రైట్ రాంగ్ అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
లేదు. కానీ వీళ్ళు మీడియా ట్రయల్‌లో ఎంతవరకు ఎళ్లారంటే, కాదంబరి జత్వాని ఒక మానవతావాది, ఒక సంఘ సంస్కర్త, భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన ఒక అపర మేధావి, ఒలింపిక్స్‌లో పతకాలు తీసుకొచ్చింది, దేశం కోసం బార్డర్‌లో పోరాడింది, పుస్తక రచనలు చేసింది, కవిత్వాలు చేసింది, రాసింది. అటువంటి వ్యక్తిని ఇట్లా చేయడం ఎంత దారుణము అని ఆమెను తీసుకురావడం. ఆమె ఎయిర్‌పోర్ట్‌లో మామూలుగా నడుచుకుంటూ వస్తది. నేను ఇంతకుముందు కూడా బాగా గుర్తుంది, వీడియోలు చేస్తా. ఎప్పుడు మీడియా కనపడింది అనుకోండి, ఇంకా విపరీతంగా ఏడ్చడం స్టార్ట్ చేస్తుంది మాస్క్ పెట్టుకొని. మళ్ళీ అట్లా మీడియా అలాగానే మళ్ళా మామూలు అయిపోద్ది. ఆమెకు విజయవాడ అమ్మవారి గుడిలో ప్రత్యేక దర్శనాలు, ఆమెకు స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడికి తీసుకురావడం, రక్షణ కల్పిస్తారంట బ్లాక్ కార్ట్ కమాండోలు. ఎవరి నుంచి రక్షణ అంటే ఈ ముగ్గురు ఉన్నతాధికారుల దగ్గర నుంచి రక్షణ అంట. అంటే సీన్ క్రియేట్ చేయడం చూడండి, అంటే ఎంత పెద్దది చేసి ఎలా చేయాలి. 8 ఏళ్ల చిన్నారి నంద్యాలలో మాయమైంది, ఇప్పటికీ ఆచూకీ లేదు. అది పెద్ద విషయమే కాదు. రోడ్డు మీద నరికి చంపినారు, అది విషయమే కాదు. మా జమ్మలడుగులో 3 ఏళ్ల పాపను ఒకడు బెల్ట్ షాపులో తాగి, ఉదయాన్నే తాగి, అది విషయమే కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య చీటింగా, లేకపోతే ఆర్థిక లావాదేవీలా, గొడవల ఏదో జరిగితే ముగ్గురు ఉన్నతాధికారులని సస్పెండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయం పైన ఫస్ట్ మీడియాలో వస్తుంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న విషయాన్ని, ఇద్దరి మధ్య జరిగిన ఒక గొడవను ఎంత హైలైట్ చేశారో వారు ఆ రోజు మాట్లాడారు. ఈరోజు రికార్డింగ్లు కూడా ఉన్నాయి, ఎక్కడికి పోవు, ఒకసారి వినండి. వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి, ఎవరో బాంబే కాదంబరి చూశారు కదా నిన్న. ఈరోజు వింటున్నారు, మీరు వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు, ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులు ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్నా. ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అమ్మాయి చెప్పిన విషయాన్ని నమ్మి, ఆ అమ్మాయి మాటనే ఒక స్టాండర్డ్గా తీసుకొని, ఒక ప్రామాణికంగా తీసుకొని ముగ్గురు ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా బయటికి వచ్చేసి ఆ అమ్మాయి రైటు, పోలీసులు తప్పు అని మాట్లాడుతున్నారండి. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదండి అవి. నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను, ఆ ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పరిస్థితి గత 2 నెలల్లో ఒక్కసారి ఊహించండి. ఎవరైనా కానివ్వండి, ఏ ఉన్నతాధికారి అయినా, నేను అనేది ఎవరైనా, వాళ్ళు ఒక మంచి పేరు తెచ్చుకుందాం, లేకపోతే సమాజానికి చేయాలన్న ఆ భావన 5-10% ఉంటుంది. నేను ఈవెన్ ఏబి వెంకటేశ్వరరావు గురించి కూడా మాట్లాడుతున్నా. నేను వీళ్ళు వాళ్ళని కాదండి. ఏబి వెంకటేశ్వరరావు కుల సభలకు పోతే అది తప్పని చెప్పా, అంతేగాని ఏబి వెంకటేశ్వరరావు షెడ్డోడో, ఏబి వెంకటేశ్వరరావు ఇంకోటో అని చెప్పట్లే. ఇప్పుడు ఏదో ఆయన పోరాటాలు చేసుకుంటున్నాడు, దాని మోటివ్ ఏదైనా కానీ నేను ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడనండి. నాకు నచ్చకపోయినా నేను నెగిటివ్గా మాట్లాడను. మేబీ పొగడకపోవచ్చు, నేను నెగిటివ్గా మాట్లాడను, నాకు అవసరం లేదు. ఒకవేళ ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఆయన వీడియోలు చూపించుకుంటే వీడియోలు చేశా. ఇప్పుడు ఎవరైనా అండి, అధికారులు సరే డబ్బులకు లొంగిపోయే వాళ్ళు ఉంటారు, లేకపోతే వ్యవస్థల్ని చెప్పు చేతుల్లోకి తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ చేయని తప్పుకు వాళ్ళు ఎంత శిక్ష అనుభవిస్తున్నారు చూడండి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఉన్నతాధికారులు మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళను మేము కక్ష తీర్చుకునే దాంట్లో భాగంగా, ఎర్రబుక్కు రాజ్యాంగంలో భాగంగా వాళ్ళని ఏదైనా చేస్తాం. ఏదో ఒకటి, ఇప్పుడు విశాల్ గున్ని గారిని, లేకపోతే కాంతి రాణా టాటా గారిని, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈ విషయంలో కాకపోతే ఇంకొక విషయంలో సస్పెండ్ చేసేవాళ్ళు. ఇది దొరికింది, దీన్ని పట్టుకొని దీన్ని పెద్దది చేసి, అలా పెద్దది చేసి, చాలా అంతర్జాతీయ సమస్య చేసి, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి, వాళ్ళను రాచి రంపన పెట్టి వాళ్ళను సస్పెండ్ చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదన అనుభవించారో ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, మీరైనా, నేనైనా, ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా అందరూ మనుషులే. వాళ్ళు రోబోలు కాదు. వాళ్లకు మనసు ఉంటుంది, వాళ్లకు కుటుంబాలు ఉంటాయి, వాళ్లకు బాధలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈరోజు గుడెల మీద చేసుకొని చెప్తున్నా, వెంకటకృష్ణన్ కానీ, లేకపోతే TV5 సాంబని కానీ, ఇంకొకటి కానీ, వాళ్ళు మాట్లాడిన విషయాలపైన నేను తప్పు అని మనం మాట్లాడమే తప్పితే ఏ రోజు కూడా వాళ్ళ వ్యక్తిత్వ హరణాలు మనం చేయలేదు.
ఎందుకురా నాయన జర్నలిజాన్ని ఇట్లా ఇబ్బంది పెడతారు డబ్బులు తీసుకొని. అది ఓపెన్ సీక్రెట్ అండి. ఇప్పుడు మీరే వెళ్ళి చూడండి, ఒక 50 థంబ్నెయిల్స్ చూడండి, 50లో 49 జగన్ను తిడుతూ ఉంటారు. అది జర్నలిజం ఎట్లయితుంది? అది జర్నలిజం కాదు, అది జర్నలిజం కానే కాదు. అలా చేయడం తప్పు అని చెప్తాను తప్పితే ఇతర విషయాలతో మనకు సంబంధం లేదు. కానీ వీళ్ళు డైరెక్ట్గా వ్యక్తిత్వ హరణం అనేది ఒక ఆయుధంగా చేసుకున్నారండి తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి కారణం ఒకటే. ఎవరి మీదైనా కానీ ఒక చిన్న ఇది వచ్చిందండి, ఇప్పుడు దాకా ఏమైనా తీర్పు వచ్చిందా? రాదు. కానీ మీడియా ట్రయల్ ఉంటుంది, వ్యక్తిత్వ హననాలు చేస్తారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చెడ్డవాళ్ళని చేస్తే ఈ పార్టీ ఒక చెడ్డ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఇటువంటి వాళ్ళతోనే తిరుగుతారు, లేకపోతే వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళంతా చెడ్డవాళ్ళని ప్రజలకు చెప్పించాలనే విపరీత ప్రయత్నం. అసలు చక్కటి ఉదాహరణ అండి. ఎక్కడ నా మాటలుగా నేను మాట్లాడలేదు, వీళ్ళు మీడియాలో ఏం రాస్తారు, దాన్ని ఎలా తీసుకెళ్తారనే ఒక చక్కటి ఉదాహరణ చెప్పడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది ఆంధ్రజ్యోతి కథనం. ఆంధ్రజ్యోతి కథనం లేటెస్ట్. కాదంబరి కథలో కొత్త కోణం, మరో కోణం. ఏం కొత్త కోణం లేదు, ఏం లేదు, ఎప్పటి నుంచి ఇదే కోణమే. చూడండి, సింపుల్గా చదువుతాను చూడండి. గుజరాత్కు చెందిన కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని 2009లో మిస్ గుజరాత్ కిరీటాన్ని గెలుచుకుంది. సినిమాలో నటించేందుకు ముంబైకి చేరిన ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్కు పరిచయం అయింది. తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జత్వాని మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడంతో హోటల్కు వెళ్లారు. సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఆయన్ని బ్లాక్మెయిల్ చేశారు. ముంబై సినీ పరిశ్రమలో చాలామంది తాను చెప్పినట్లు విని డబ్బులు జమ చేస్తుంటారని, తన సోదరుడు అంబరీష్ దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, ఆయనకు అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, తన మాట వినకుంటే ఆయన ఇండియాకు వచ్చాక ప్రాణాలు తీయిస్తానని కాదంబరి హెచ్చరించారు. 2013 మే 14న 1,00,000, 2015 అక్టోబర్లో 50,000, 2015 మార్చి ఏప్రిల్లో 4,20,000, 2018 1,00,000, 2023లో మరో 1,50,000 విడతల వారీగా విద్యాసాగర్ నుంచి 6.70 లక్షల డబ్బు వసూలు చేశారు. కొన్నిసార్లు తన ఖాతాలో, ఇంకొన్నిసార్లు తన తల్లితో కలిపి ఉన్న జాయింట్ అకౌంట్కు డబ్బు జమ చేయించుకున్నారు. విద్యాసాగర్ను బెదిరించడానికి 11 సెల్ ఫోన్ నెంబర్లు ఉపయోగించారు అని అందులో ఉంది. అయితే 2023 సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఆర్ట్ గ్యాలరీ పేరిట 1 కోటి ఇవ్వాలన్న డిమాండ్తో బెదిరింపులకు జత్వాని తీవ్రతరం చేసినట్టు వెల్లడించింది అని వాళ్ళే రాసుకుంటూ వచ్చినారండి. 1,32,00,000 రూపాయలు వసూలు చేసింది కుక్కల విద్యాసాగర్ దగ్గరని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది రాసింది ఆంధ్రజ్యోతి, నేను చదివేది ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాసింది లేటెస్ట్గా. 2009లో మిస్ గుజరాత్ అయిన తర్వాత కుక్కల విద్యాసాగర్కు పరిచయం అయ్యారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందే 2011లో. సో మా పార్టీ పుట్టకముందే, బాగా గమనించండి, మా పార్టీ పుట్టకముందే కుక్కల విద్యాసాగర్కి నటాషా జత్వానికి పరిచయం ఉంది. కానీ ఇప్పుడు ఏం రాస్తాడు వీడే, ఈ ఆంధ్రజ్యోతి వాడే రాసుకుంటూ ఏం రాస్తాడంటే, 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారంట. ఎవరు? రాజశేఖర్ బాబుకు కాదంబరి జత్వాని ఫిర్యాదు చేశారంట. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఐపీసీ 120B, 166, 166A, 167, 342, 354D, 420, 467, 469, 471, 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పుడు ఈడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇందులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ A1, నిఘా విభాగం మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు A2, పోలీస్ అధికారులు కాంతి రాణా టాటా A3, కె హనుమంతరావు A4, ముత్యాల సత్యనారాయణ A5, విశాల్ గున్ని A6 నిందితులుగా ఉన్నారు. సడన్గా వైసీపీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇందులో? అసలు కాదంబరి జత్వాని ఉరఫ్ నటాషాకు కుక్కల విద్యాసాగర్కు పరిచయాలు ఏర్పడినప్పుడు మా పార్టీయే లేదు. కానీ రాజకీయం చేయాలా, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలా, ఈ ముగ్గురు ఉన్నతాధికారిని బద్నాం చేయాలంటే A1గా వైసీపీ నాయకుడు. ఏం వైసీపీ నాయకుడు రా నాయన? వాళ్ళిద్దరికి పరిచయాలు ఏర్పడి హోటల్ రూమ్కి పోయినప్పుడు మా పార్టీ లేదురా. నువ్వే రాసినావు. 2009లో ఆమె అయిన తర్వాత ముంబైకి చేరిన ఆమె, ఏది మిస్ గుజరాత్ అయిన ఆమె, అక్కడ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కుక్కల విద్యాసాగర్కు పరిచయం అయింది. తన పేరు నటాషా అని, మొబైల్ ఫోన్ పోయిందంటూ జత్వాని మాటలు కలిపారు. తాను వైద్య విద్యార్థిని అని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిపారు. తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడంతో హోటల్కు వెళ్ళారు. 2009లో 10లో ఎప్పుడో, మా పార్టీ కూడా లేదు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలి. ఎట్లా ఇట్లయితే కాదండి, ఎంత దారుణం. ఆ ముగ్గురి కుటుంబాల బాధ ఇప్పుడు ఎవరు తీరుస్తారండి? వాళ్ళ కెరియర్ నాశనమైంది. కెరియర్లో ఉండగా సస్పెండ్ చేశారు, పోస్టింగులు లేవు, ఇబ్బందులు పెట్టారు.
వాళ్ళ కుటుంబం ఎంతో మనోవేదన గురింటది. ఇప్పుడు చూడండి, ఒక డోంట్ టేక్ మీ రాంగ్, అంటే ఇప్పుడు నేను వీళ్ళకు వత్తాసు పలకట్లేదు, ఇంకొకరికి వత్తాసు పలకట్లేదు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, పిఎస్ఆర్ ఆంజనేయుల గారి ఇంట్లో వాళ్ళ మనవరాల్లో ఉంటారు, పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మీ తాత ఇట్లా చేసినారు, లేకపోతే విశాల్ గుండిక్కు పిల్లలు ఉంటారు, మీ నాన్న ఇట్లా చేసినారు అని ఆ పిల్లల్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మానసిక పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అంటే ఇంకా బురద జల్లుతాం ఎంత దాకా అంటే మాకు లాభం వచ్చిందంటే నిష్కర్షగా, నిర్మోహమాటంగా, దయ అనేది లేకుండా నిర్దయగా మేము ఏకి పారేస్తామని మీడియా అండ్ తెలుగుదేశం వాళ్ళు పనిగట్టుకొని చేసే ఈ నీతి మాలిన పనులకు ఇంకా అద్దే ఉండదా? ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నాకు ఒకరోజు ఒక వ్యక్తి కింద ఒక విషయంపై రాసినప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆ నందూస్ వరల్డ్ అనే వాళ్ళ దాని గురించి నేను వీడియో చేస్తే నాకు 100 కాల్స్ వచ్చినాయి, మీరు చేయండి అంటే నాకు యాక్చువల్గా తెలియదు, ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలియదు. అది 2 ఏళ్ల నుంచి నడుస్తుంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఆర్చలేను, తీర్చలేను. నాకు ఒక్కటే ఒక ఉపయోగం ఏంటంటే, నందూస్ వరల్డ్ ఇలా చేసింది, ఆమె ఎలా చేసిందో తెలుసా, షాకింగ్ విషయం లోపల ఉందంటే లక్షల వ్యూస్ వచ్చేటివి. నాకు ఒక 20-30 వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. నాకు బాగా వ్యక్తిగతంగా నాకు ఫుల్ లాభం అయింది. ఎందుకంటే నేను యూకేలో ఉన్నా కదా, నాకంటే ఇంకా ఎవరు గొప్పగా చెప్పలేరు ఆ విషయాన్ని. ఎవరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పాలనుకుంటే నేను అది చేయలేదు. బికాజ్ ఒకటండి, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. మళ్ళీ నేను వేరే వాళ్ళతో నేను అంటే విభేదించను, ఏకీభవించను, కానీ చిన్నపిల్లల్ని ఎక్స్పోజ్ చేయకండి. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వీడియోలో బయట చూపించుకున్నారు. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ నాన్న ఇట్లా కదా, మీ అమ్మ ఇట్లా కదా అంటే వాళ్ళు ఏం తప్పు చేస్తారు, వాళ్ళు ఎంత మానసికంగా వేదన అనుభవిస్తారు. అండ్ ఆల్సో మీడియా ట్రయల్లో ఏం జరగదు. ఒకటి రాశాడు కింద, మీరు ఏదో స్మూత్గా చెప్తున్నారు, తేల్చేసేయండి, నందూస్ వాళ్ళు తప్పరా. నాకేం రా తెలుసు. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఈ మాట అంటే మళ్ళీ కొంతమంది కింద అజ్ఞానులు కామెంట్ చేస్తారు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే నాకు అసలు వాళ్ళతో పరిచయం లేదు, నేను ఇంతవరకు ఫోన్లలో మాట్లాడలేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. యూట్యూబ్లో వీడియోలో చూడడమే ఆ ఇబ్బందులు జరిగింది వాళ్ళకి. ఎప్పుడో 2 ఏళ్ల కిందటి నుంచి అది నడుస్తున్నాయి కేసులన్నీ. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక వారం సినిమా ఆడింది యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఇప్పుడు ఎంతమందికి న్యాయం జరిగింది? ఆ స్టూడెంట్ పిల్లలకి ఎంతమందికి న్యాయం జరిగింది? అయిపోయి ఒక వారం సినిమా నడిచింది. ఎవడెవడైతే డబ్బులు సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం అనుకున్నారో వాళ్ళ మీద అందరిలేండి, ఒకరు ఇద్దరు కాదు, మెయిన్ మీడియా, సోషల్ మీడియా ఏకి పరేసినారు వాళ్ళని. ఇప్పుడు ఎవరికి న్యాయం జరిగింది? ఇక్కడ నేను మళ్ళా ఒకటే చెప్తున్నా, వాళ్ళకు తప్పైతే తప్పని చెప్పండి. ఒక విషయంలో నేను కరెక్ట్ అని చెప్తా, ఇలాంటివి జరిగినప్పుడు మనం బయట ప్రపంచానికి చెప్తే నెక్స్ట్ ఎవరైనా ఇబ్బంది పడుకోకుండా మనం హెల్ప్ చేయగలం, అందులో నేను ఏకీభవిస్తాను. కానీ కేవలం నందూస్ వరల్డ్ విషయంలో నేను మొహమాటం లేకుండా ఒకటే చెప్తాను, వాళ్ళకంత పేరుంది కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకు పేరుంది, వాళ్ళ మీద వీడియోలు చేస్తే వ్యూస్ వస్తాయి, మనకు మైలేజ్ వస్తుంది, సబ్స్క్రైబర్లు వస్తాయి, డబ్బులు వస్తాయి అన్న యాంగిల్లోనే 80% ఆ ఇష్యూ నడిచింది. ఎందుకంటే ఎవరికి న్యాయం జరిగింది? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ బాధితులకు, ఆ పిల్లలకు ఎంతమందికి న్యాయం జరిగింది? తర్వాత ఎంతమంది ఫాలో అప్ చేశారు? చూసేవాళ్ళు కూడా ఎంతమంది ఆలోచిస్తున్నారు? అయిపోయి ఆ సినిమా 7 రోజులు ఆడింది, వెళ్ళిపోయింది. సేమ్ ఇంతకుముందు 100 రోజులు సినిమాలు ఆడేవి, ఇప్పుడు 7 రోజులు. ఆ ఇష్యూ కూడా 7 రోజుల తర్వాత పాతది అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా 7 రోజుల తర్వాత అయిపోద్ది. కానీ ఆ కుటుంబం, ఆ 3 ఉన్నతాధికారుల కుటుంబం ఎంత వేదన అనుభవించారో ఒకసారి ఆలోచించండి. ఇలా రాజకీయాలు చేయకూడదండి, చేయకూడదు. ఇప్పుడు చాలా మటుకు నాకు ఎన్నోసార్లు, మీరు నమ్మరండి, నేను ఇది ఈరోజు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా, ఇది బ్రేకింగ్ న్యూస్, నువ్వు బ్రేక్ చేయి ప్రదీప్ అంటే నేను ఎప్పుడూ బ్రేక్ చేయను. నాకు బ్రేకింగ్ న్యూస్లతో పని లేదు, సెన్సేషనలిజంతో పని లేదు. ఎందుకంటే ఒకసారి మనం బ్రేక్ చేసో లేకపోతే షేక్ చేస్తే అది తప్పైతే ఇంకా జీవితాంతం మనం ఆ బాధతో బతకాల. ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, ప్రజలు కానీ మీడియా కానీ ఒకరి మీద మనము అభాండాలు మోపేటప్పుడు వాళ్ళకు కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించండి. నేను ఈ విషయం లోకేష్ గారికి సంబంధించి కూడా నేను చెప్తాను, ఎవరైనా భువనేశ్వర్ గారిని ఏదైనా మాట్లాడితే అది తప్పు, వాళ్ళు కూడా బాధపడతారు, మాట్లాడకూడదు. ఏ కుటుంబ సభ్యుల్ని మాట్లాడకూడదు. రాజకీయం అనేది రాజకీయంగా చేయాలి, ప్రజల సమస్యలపైన పోరాటం చేయాలి. ఆ ప్రజల సమస్యలు తీర్చకపోతే ఆ రాజకీయ నాయకుల్ని ఎండగట్టాలి, తూర్పారబట్టాలి, వారిని ఆ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చేలాగా మనం చేయాలి. అది రాజకీయం. అవి ఎప్పుడో గాలికి పోయినాయి. వ్యక్తిత్వ హననాలు, దూషణలు, అమ్మనాబూతులు, నీ అమ్మ, నీ అక్క, అది ఇది, ఇంకా తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ మాట్లాడుకోవడం, ఇది లేటెస్ట్ రాజకీయం. ఇది వ్యక్తిత్వ హననంగా వాళ్ళను బజార్కిచ్చడం, కుటుంబాన్ని బజార్కిచ్చడం, వ్యాపారాన్ని దెబ్బతీయడం. ఎందుకు నాయన? ఏం సాధిస్తారు దీనివల్ల? నేను మళ్ళీ ఒక్కటే చెప్పి ముగిస్తున్నాను,
ఆ ముగ్గురు అధికారుల కుటుంబాలు పడ్డ బాధకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ బాధను ఎవరు తీరుస్తారు? వారి కెరియర్‌లని ఎవరు వెనక్కి తీసుకొస్తారు?